మగధీర యా. ఆ టయానికి అది ఇండస్ట్రీ హిట్. ఎస్ ఎస్ ఎస్. సో చరణ్తో కూడా అది మీకు ఫస్ట్ కాంబినేషన్. అవునండి. సో లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ దట్ హార్స్ చేజ్ అక్కడ మన గుజరాత్లో చేసామండి. సో దట్ వాజ్ వన్ హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ ఫస్ట్ ఆ లొకేషన్ దొరకడం అన్నది, సో దట్ వాజ్ ఎ గ్రేట్ స్టోరీ. సో దెన్ ఆ లొకేషన్లో షూట్ చేయాలని ఇట్ వాస్ ఛాలెంజ్. ఇట్ వాస్ సాల్ట్ అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉన్న ప్లేస్ అండి. సో సెక్యూరిటీ ఇష్యూస్ అలాంటి. దెన్ అక్కడ సాల్ట్ కొన్ని చోట్ల లైక్ వాటర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల డ్రై ఉంటుంది. సో ఇట్ వాజ్, సో అలా ఆ టెరెయిన్లో షూట్ చేయడం ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్. అండ్ నథింగ్ అంటే ఓన్లీ మా గుర్రాలోడు ఒకడు ఉండేవాడు అక్కడ. ఆడంటాడు, సార్ క్యా సాబ్ यहाँ पे शूटिंग लगा है, ऊपर आसमान नीचे नमक कुछ भी नहीं है. ఇక్కడ ఇక్కడ ఎన్ని రోజులు ఇక్కడ షూట్ చేస్తాం, ఏం లేదు చుట్టుపక్కల. కింద కింద ఉప్పు ఉంది, పైన ఆకాశం ఉంది, ఎండ ఉంది, ఏ టెంట్లు కూడా లేవు సరిగ్గా. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ దట్ అండి. అంటే లైక్ అంటే అప్పుడు దానికోసం ఒక, అంటే చరణ్ ఈజ్ గ్రేట్ అట్ రైడింగ్ హార్స్ అండి. సో లైక్ సో అతన్ని పట్టుకోవడం ఎలాగా. సో సో ఆ ఛాలెంజ్లో ఏంటంటే లైక్ వీ నీడెడ్ అ వెహికల్ విచ్ విల్ గో ఆన్ ద ప్యారలల్గా వెళ్ళడానికి. సో అప్పటికి ట్రెక్కింగ్ వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ అండి. సో ఒక కొత్త వెహికల్ కావాలి, లైట్ వెయిట్గా ఉండాలి. సో అప్పుడు ఏం చేసామంటే ఒక మారుతి ఓమ్ని వ్యాన్ తీసుకొని మొత్తం టాప్ అంతా కట్ చేసాం. సో ఎంత వెయిట్ తగ్గించవచ్చు అంత వెయిట్ తగ్గించి వెనకాల సీట్లు తీసేసి వెయిట్ తగ్గించి దాని మీద దాన్ని జిమ్మి పెట్టుకొని, సో దానికి ఫస్ట్ టైము అలాంటి ఒక వెహికల్ తీసి లైక్ వీ షాట్ దట్ ఫిల్మ్. సో ఆఫ్టర్ దట్ సో అది అన్ని సినిమాలకు వాడామండి. తర్వాత అది బాహుబలికి వార్ సీక్వెన్సెస్లో వాడాము, తర్వాత లైక్ ఆర్ఆర్ఆర్లో వాడాము. సో ఇట్ ఈస్ బికమ్ లైక్ అంటే అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. దానికి మాకు ఛాలెంజెస్ ఏమొచ్చాయి అలాగా. సో అలా దాని పేరు హనుమంతుడు అని పెట్టాము. వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3 అంటే పాతగా అయిన తర్వాత వాడలేం కదా. సో కొత్త ఓమ్ని వ్యాన్ కొనడం, సినిమా స్టార్ట్ అవుతూ దానికి మళ్ళీ మనకు కావాల్సినట్టు తయారు చేసుకోవడము. సో అలా సో ఇట్ వాజ్ లైక్ అంటే వర్జన్స్ లాగా పెట్టుకుంటూ వచ్చాను. ఓకే ఓకే.